शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। प्रणाम माता। प्रणाम देवर्षि। శుభం భవతు మాత। శివగణములలో ఈ ఇద్దరు కొత్త భక్తులను నేడు మొదటి మారు చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదు. ఈ ఇరువురు ఇక్కడ లేనే లేరు. ఇక ఎలా చూడగలవు నారదా? అయితే మాత, ఈ ఇరువురు కన్నప్ప, వేణి, మీరిరువురు దేవర్షి నారదునికి తమ పరిచయం ఇవ్వండి. దాంతో ఇతని జిజ్ఞాస, కుతూహలము శాంతపడతాయి. దేవర్షి, మేమెంత, ఇక మా పరిచయం ఎంత? సాధారణ ప్రాణులము మేమిద్దరము, అతి సామాన్యులము. ఇక మా పరిచయం ఏమన్నా? పరమ శివశంకరులపై భక్తి, వారి కృపా కారణముగా శివలోకము చేరినాము. ఇది పరిచయము కాదు, ఇది పరమశివ శంకరుల కృప, ఇంకా మహిమల గుణగానమే అయినది. దేవర్షి, పరమశివశంకరుల కృపకు పాత్రులగుటయే శ్రేష్ఠ పరిచయం. మిగిలినదంతా అసంపూర్ణమే. అసంపూర్ణమైన విషయమును తెలుసుకున గోరితే అధిక స్వయముగా పరమశివులే చెప్పగలరు. నారదా, నేటిదాకా నీవు కైలాసమునకు క్రొత్త క్రొత్త ప్రశ్నలు ఇంకా సమస్యలను తీసుకువచ్చేవాడివి. కానీ నేడు జిజ్ఞాసను తోడుకొని వచ్చావా? లేదు మహాదేవా, లేదు. నేను జిజ్ఞాసను తోడ్కొని రాలేదు. ఇక్కడికి వచ్చిన పిమ్మట జిజ్ఞాస అవశ్యం కలిగినది. తమరి ఈ కొత్త భక్తులను చూడగానే. పదజాలమును ఎక్కువ ప్రయోగించకు నారదా, అర్థముపై ధ్యాస ఉంచు. పరమశివ, పదము అర్థము కూడా మారవచ్చును, కానీ నా ధ్యాస మాత్రం తమపైనే ఉంటుంది. ఇప్పుడు తమరు కృపతో తమ ఈ ఇరువురి భక్తుల గురించి కొంచెం చెప్పండి. లేదంటే వీరికి చెప్పండి, వీరినే వారి గురించి చెప్పమని. నారదా, ఈ ఇరువురు మహా అయితే నీకు తమ గత జీవితం గురించియే చెప్పగలరు. కానీ మాకు తెలియదు, ఈ ఇరువురు అనేకానేక జన్మల నుండి మా భక్తిలో లీనమై ఉన్నారు. ఇంకో విషయమేమన్నా, వీరి జన్మజన్మాంతర కథను వినిన పిమ్మటనే నీకు వీరి పూర్తి పరిచయము లభించగలదు. కథ భక్తునిది అయ్యి ఇక కథను వినిపించేది పరమశివశంకరులే అయినా ఆ శ్రోత యొక్క ఆనందమునకు ఇక అంతమే ఉండదు. అట్టి శ్రోత ధన్యత నొందుతాడు. ఓ పరమశివశంకర, కృపతో తమరు వినిపించండి వీరి జన్మాంతర కథను. కథను వినటంతో నాతో పాటుగా శివభక్తులు ప్రేరితులవుతారు, ప్రథమగణాలు ధన్యులయ్యదురు. అయితే విను నారదా. దేవాదిదేవులు, పితామహాదేవులు మరియు పార్వతీమాతకు ప్రణామాలు. కుమార కార్తికేయునికి, శ్రీ గణేశునికి మేమిద్దరము మీ ఇరువురిని శైలపర్వతానికి, గణేశ్ లోకానికి తీసుకువెళతాము. కుమార కార్తికేయ, పరమేశ్వరుడు ఈ సమయంలో మాకు ఇద్దరు శివభక్తుల కథను వినిపిస్తున్నారు. కథ ఇంకా పూర్తి కాలేదు. కథ పూర్తి కాగానే తప్పకుండా వారిద్దరిని తీసుకువెళ్ళండి. దయచూపి మా ప్రార్థనను తప్పక మన్నించండి. ప్రభు, మీరు మా ఆదరపూర్వకమైన ఆహ్వానాన్ని కన్నా ఎక్కువ శివభక్తుల కథకు ప్రాముఖ్యతనిస్తారా? కథ తిరిగి వచ్చిన పిదప వినిపించవచ్చును కదా. మీరు మీ మాతను తీసుకుని వెళ్ళండి. శివగణాలకి, నారదునికి కథను వినిపించి మేము స్వయంగా మీ వద్దకు వచ్చేదాం. నేను మాత్రం కథను వినవద్దా? నేను ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? వెళితే ఇరువురము కలిసి వెళదాము. మేము త్వరలో మీ వద్దకు వచ్చేదాం పుత్రులారా, నిశ్చింతగా ఉండండి. ప్రణామం పితాశ్రీ. ప్రణామం పార్వతీమాత. కానీ మహేష,
వృషధ్వజుడు పద్మజలకు ధైర్యం చూపే అవకాశమెక్కడ లభించింది? వారికి ఈ పరీక్ష ప్రాణత్యాగం చేయడానికే వచ్చింది. అది వారి పట్ల వరమే అయ్యింది నారద. లేకపోతే వారిని నీవిక్కడ శివలోకంలో ప్రమదగణాల రూపంలో చూడగలిగేవాడివి కాదు. ఓ మహేశ్వర, తమరు అకస్మాత్తుగా కన్నప్ప కరుణగాథను దాని అంతిమ పరిణామం దాకా తీసుకువచ్చారు. కానీ మాకు వృషధ్వజుడు, పద్మజ, చిత్రకారుడు సుశ్వేతుడు, కనేరీల విషయం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తమరు దయతో మాకు వారి విషయమై చెప్పండి. చిత్రకారుడు సుశ్వేతుడు తన ప్రియమైన అభిన్న మిత్రులు వృషధ్వజుడు ఇంకా పద్మజల కరుణామయ అంతాన్ని చూసి ఎక్కువ సమయం జీవించలేకపోయాడు. వారిద్దరూ కూడా రాబోయే జన్మలో తమ ప్రియమిత్రుల మార్గాన్నే అనుసరించారు. రాజకుమారుడు వృషధ్వజుడు నీలగిరి పర్వతాల్లోని వనాలలో భిల్లుల ప్రధాని శివప్ప పుత్రుడు కన్నప్ప రూపంలో జన్మించాడు. పద్మజ కూడా అదే వనంలో ఒక సామాన్య భిల్లుడు బల్లాలుని పుత్రిక వేణిగా జన్మించింది. సంయోగవశాత్తు ఈ వనం మహారాజు పద్మనాభుని రాజ్యంలోని భాగమే అయ్యింది. అయితే చెప్పండి ప్రభు, చిత్రకారుడు సుశ్వేతుడు, కనేరీలు ఏమయ్యారు? నారద, నీవు వీరిద్దరితో పాటు వారిద్దరూ కూడా ఉన్నారని అనుకుంటున్నావా? సహజమే కదా పరమేశ, సహజమే కదా. తమరు ఇప్పటిదాకా కథలో వారి ఏ అంతులేని ప్రేమ, సాన్నిహిత్యం, సంబంధాలను స్పష్టీకరించారో వాటి ఆధారంగా చూస్తే నలుగురు కలిసి ఉండడం స్వాభావికమే కదా. ఆత్మ కూడా తన ప్రియమైన వారి పట్ల ఆకర్షితమవుతుంది, వారిని ఆకర్షితులను చేస్తుంది. నీవు నిజం చెప్పావు నారద. ఒక ఆత్మ మరొక ఆత్మను గుర్తించినప్పుడే అది పరమాత్మను గుర్తించగలదు. ఒక ఆత్మ ఇతర ఆత్మలను గుర్తించకుండా పరమాత్మను పొందాలని కోరితే దానికి సాఫల్యం ఎప్పటికీ ప్రాప్తించదు. ఓ పరమేశ, మాపై కృప చూపి ఈ కథను సరళంగా చెప్పండి. సరళమైన లోకుల భాషలో మనం చెప్పాలంటే నారద, ఒక ప్రాణి ప్రాణులయందు ప్రేమ చూపకపోతే ఇక పరమాత్మయందు ఏమి ప్రేమ చూపగలదు? పరమాత్మను పొందవలెను అంటే ఒక ప్రాణి మరో ప్రాణి చెరువకు వెళ్ళాలి. వృషధ్వజుడు శివభక్తుడే, కాని అతడు పద్మజను ఇంకా మిత్రుడు సుశ్వేతుని కూడా ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమంటే తన ప్రాణాన్ని కూడా అతడు లెక్క చేయలేదు. సుశ్వేతుడు కూడా వృషధ్వజుని, కనేరిని ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ప్రేమ ఇలా పరాకాష్ఠ చేరడంతో నలుగురిని మళ్ళీ మరో జన్మలో కలిపింది. విధాత అలా చేయవలసి వచ్చింది. సమర్పిత ప్రేమ యొక్క ప్రగాఢ భావం వల్లనే వృషధ్వజుడు, పద్మజ జనన మరణాల వలయాన్ని తెంచుకుని ఈ కైలాసధామం దాకా రాగలిగారు. తాత్పర్యం ఏమంటే నారద, ఆ పరమాత్మ యొక్క కృపా ప్రేమ ఇతర ప్రాణులను ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి ప్రాణులకే ప్రాప్తిస్తుంది అని. ఈ సమస్త జగత్తు ఈ సరళ సత్యాన్ని మన్నిస్తే, గ్రహిస్తే, తమ వ్యవహారాల్లో పూర్తిగా ఈ మాటను ఆచరిస్తే ఇక మరి ప్రభు, స్వర్గం భూలోకానికి ఎంతో దూరంలో ఉండదు. నీవు భావుకుల భాష మాట్లాడుతున్నావు నారద. ఇప్పుడు ఈ మాటనే కొంచెం వ్యావహారిక భాషలో చెప్పు మరి చూద్దాం. ప్రాణులకు కైలాసధామం ప్రాప్తించాలంటే అనన్య శివభక్తి, ఇంకా శివునికై సంపూర్ణ సమర్పిత భావం ఆవశ్యకమవుతాయి. ఇదే సమర్పణ ఇంకా ప్రేమభావాల పరాకాష్ఠ ఆధారంపై సుశ్వేతుడు కన్నప్ప యొక్క మిత్రుడు భిల్లు అంజేయగా, ఇంకా కనేరి
బిల్లుపుత్రిక వేణికి సఖి దేశీయ రూపాల్లో జన్మించారు. ఈ నలుగురి బాల్యావస్థ అదే వనంలో ఆడుతూ పాడుతూ గడిచింది. ఆ నలుగురు కొంతకాలం గడిచిన తదుపరి యవ్వనులయ్యారు. కానీ అప్పటిదాకా వారికి తమ పూర్వజన్మను గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. కన్నప్ప అంజయ్య ఇంకా వేణి దేశీయాలతో అపరిచితులుగానే ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరూ మిత్రులే. కలిసిమెలిసి వనంలోకి వెళ్ళేవారు, వేటాడేవారు. పశువు పారిపోయింది. పారిపోలేదు, పారదోలేవు నువ్వు. నేను పారదోలేనా? నేనే దాని వెనకాల పరిగెడుతుంటే. పరుగు నేను కూడా పెట్టాను దాని వెనకాల. పరిగెడితే మాత్రం ఏమవుతుంది? మరి ఏం చేస్తే ఏమవుతుంది? లక్ష్యాన్ని గురిపెట్టుకోవాలి. నువ్వు అన్నావు కదా ఇది నా వేటని. అందుకని లక్ష్యాన్ని గురిపెట్టినా గానీ దాని మీద బాణాన్ని వేయలేదు నేను. నువ్వు ముందున్నావు, అందుకని నేను అనుకున్నాను నువ్వే దాన్ని చంపుతావని. అందుకే బాణాన్ని వేయలేదు. దోషం అంతా నీదే. దాని మీద బాణాన్ని ఎందుకు వేయలేదు? నువ్వు ముందుంటే ఎలా వేస్తాను? ఎక్కడైనా బాణం నీకు తగిలితే? ఇప్పుడు మరేం మాట్లాడకు. దోషం అంతా తప్పకుండా నీదే. నువ్వేదో అనగానే నేను మరి దోషమైపోతానా? చూడు, నువ్వు గనక నీ దోషాన్ని ఒప్పుకోపోతే నేను నా దోషాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? అంటే దోషం మన ఇద్దరు దీను, మరి ఎవరి దోషాన్ని వాళ్ళు ఒప్పుకో. అలాగే అవుతుంది. మన దోషాన్ని ఒప్పుకోకుండా ఎదుటాళ్ళ దోషాలను ఎత్తి చూపుతూ ఉంటే ఇంకా ఎక్కువ దోషాలు పుట్టుకొస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ వాదాలు రేగుతాయి. దాంతో ఇంకా ఎక్కువ గొడవలు పెరుగుతాయి. ఇక మనుషులకి ఎక్కువ దుఃఖాలు కలుగుతాయి. ఇవన్నీ మనం జరగనిస్తాం, కానీ మన దోషాన్ని మాత్రం ఒప్పుకోలేం. అంజయ్య, ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎక్కువగా అలసిపోతావు. ఇక అలసిపోతే కంఠం ఎండిపోగలదు. ఇక మరి నాకు అర్థమైంది కన్నప్ప, అర్థమైంది. నీకు మంచినీళ్ళు తాగాలనిపిస్తోంది కదూ? ఏ నీకు అనిపించడం లేదా? అనిపిస్తోంది. అనిపిస్తుందా? మనం ఒకరినొకరు దోషి అని అనుకుంటూ కూర్చోకుండా నీళ్ల కోసం వెతకాలి. ఒకరిపై ఒకరి దోషాన్ని ఆరోపిస్తే కోపం ఎక్కువైపోయి ఇద్దరం రక్తం తాగాలని కోరుకుంటాం. తాగాలనిపిస్తుంది కానీ మంచి నీళ్ళని. అయితే నడు, మొట్టమొదట మంచినీళ్ళు ఎతికి తాగుదాం మరి. నడు. అంజయ్య, ఇక్కడెక్కడా మంచినీళ్ళు కనబట్టలేదే. ఇంకొంచెం ముందుకెళ్దాం, అక్కడ ఉంటాయేమో. పద. ఎవరితో అడుగులు చప్పుడవుతుంది. ఏదైనా పశువేమో. వేణి, నీ మాల ఇంకా పూర్తి కాలేదా? లేదంటే మరి నీలాగా బాగా మాలలు కట్టడం నాకు రాదు కదా దేశియా. చూడు,
పూర్వజన్మలో కూడా నువ్వు ఇలాగే మాలలు కట్టేదానివా? ఎవరికి తెలుసు, మాలలు కట్టినా కూడా అవి నీకోసమే కట్టానేమో. నీకోసం కాదా? చాలా ఊరుకో. వేణి వేణి అయ్య పిలుస్తున్నాడు. వేణి ఏమైందయ్యా? 2 వన్యమృగాలు ఇక్కడికి వచ్చి ఎక్కడో దాక్కున్నాయి. నువ్వు విల్లు అమ్ములు తీసుకో, ఇక్కడికి రాగానే చంపేద్దాం. నేను అది చూస్తాను. నువ్వు పద. అంజయ్య, మన నీళ్ల కోసం వెతుక్కుంటూ వచ్చాం. ఈ వేటగాడు మనని వన్యమృగాలు అనుకుని వెతుకుతున్నాడు. మెల్లిగా కన్నప్ప, మెల్లిగా. ఎదురుగా కూర్చున్న అమ్మాయిలుంటే వాళ్ళ బాణాలతో మన ప్రాణాలు లేస్తాయి. వెళ్ళి వాళ్ళని నీళ్ళ కోసం అడుగుదాం. నీళ్ళు అడగడం వీళ్ళనా? వీళ్ళ చేతుల్లో నీళ్ళ బిందె ఏమైనా కనిపిస్తుందా కన్నప్ప? అరే, గుడిసెలో ఏమైనా ఉందేమో, రా. అరే దేశా, అయ్య అన్నాడు ఏదో వన్యమృగాలని. వీళ్ళేమో మనుషులే. వన్యమృగాలము కావు, వనవాసులం, మనుషులం. దయచేసి మంచినీళ్ళు ఇప్పించండి. మాకు చాలాసేపటి నుంచి గొంతుకు ఎండిపోతుంది. నీళ్ళ కోసమే ఆశపడి మేము ఇక్కడ దాకా వచ్చాము. మాకు శీఘ్రంగా నీళ్ళు ఇప్పించండి వనసుందరి, లేకపోతే మేము తట్టుకోలేక దప్పికతో చచ్చిపోతాం. ఇప్పుడే తెస్తాను, రా. దేశీయా, ఆ వన్యమృగాలకి కళ్ళేవు, అక్కడికి ఏమైనా వచ్చాయా? లేదయ్యా, మృగాలు ఇక్కడ కూడా రాలేదు. నేను చూస్తాను, అక్కడికే వచ్చి ఉండాలి. అయ్యా అయ్యా, మేము ఆ వన్యమృగాలను కొట్టి పారదోలేసాము. మొదట కొండతో మంచినీళ్ళు పోసారు, ఆ పైన కొట్టి పారదోరారు. అవునవును. లేదు 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 లేదు. అవునవును, మళ్ళీ లేదు లేదు. చాలా బాగుంది ఇది. నాకు అనిపిస్తోంది
మనం ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చామని. అవును, ఈ స్థలం ఏదో చాలా పరిచిత స్థలంలా ఉంది. అలాగే అనిపిస్తోంది. మనం ఈ స్థలంలో పూర్వజన్మలో చాలా కాలం గడిపినట్లుంది. నాకు కూడా పూర్వజన్మ గుర్తుకొస్తోంది. మన ఇద్దరికి ఒకేలాంటి జ్ఞాపకం వస్తుంది. అంటే పూర్వజన్మలో మనమిద్దరం కలిసే ఉన్నాం. అదే అయి ఉంటుంది. నాకు ఇంకోటి కూడా అనిపిస్తోంది. మనం ఇక్కడికి అనేక సార్లు వచ్చి వెళ్ళాం. శివశంకర, ఓ పరమేశ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రభు, తమరు నాపై కృపతో నాకు మళ్ళీ దర్శనమిచ్చారు. నా జీవితం సఫలమైంది ప్రభు, నా జీవితం సఫలమైంది. ప్రభు, ఇప్పుడు తమరిని విడిచి నేను ఎక్కడికి ఇక వెళ్ళను. కానీ ప్రభు, తమరి పూజ చేయడానికి నా దగ్గర ఏమి సామగ్రి లేదు, ఏ సామగ్రి లేదు. నేనేం చెయ్యను ప్రభు, నేనేం చెయ్యను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ పరమేశ, నా మానసిక పూజను నీవు స్వీకరించు ప్రభు. ఎంతో సమయమైంది, నీకు పూజయే చేయలేదు. నేను నిన్ను మర్చిపోయాను, నేను నిన్ను మరచిపోయాను. అవును, నేను అపరాధిని, నేను అపరాధిని. ఓ పరమేశ, నన్ను క్షమించు. నా ఈ మానసిక పూజను స్వీకరించు ప్రభు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ నాగదేవత, నీవు సదా శివుని కంఠానికి అలంకారమై ఉంటావు. నీవు శివుని కృపకు పాత్రుడవు. నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు నాగదేవత. నేను నీకు ప్రణామం చేస్తున్నాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. కన్నప్ప, ఓం కన్నప్ప, నమ శివాయ. ఇక ఇంటికి వెళ్దామా? ఓం ఇంటికి నమ వెళ్ళొద్దా ఏమిటి కన్నప్ప? శివాయ.
లే కన్నప్ప, ఓం లే. నమః శివాయ. నువ్వు అంటున్నది నిజమే అంజయ్య. మనం ఇల్లు వదిలి చాలా సమయమైంది. మా నాన్న శివప్ప మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అయితే పద వెళ్దాం. వెళదాం పద. మరి ఇక్కడి నుండి వెళ్ళడానికి నా మనసు ఒప్పడం లేదు. మరి ఏం కావాలంటోంది నీ మనస్సు? అదే అంజయ్య, రాత్రింబగళ్ళు ఇక్కడే కూర్చొని ఆ పరమశివశంకరుని యొక్క పూజ చేస్తూ జపం చేయాలని ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంటికి వెళ్లాల్సిందే కదా కన్నప్ప. ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారో ఏమో, మనం వేటకని వెళ్ళి వేటకు గురయ్యామేమోనని. లేదు లేదు, వెళదాం రా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వేణే, వేణే, అయ్యా, నీకేమైనా పిచ్చా? చేతిలో విల్లమ్ములు తీసుకుని దేన్ని వేటాడుతున్నావు? అరే నేను మరి మర్చిపోయాను. ఏది దేశియా? ఎక్కడికి వెళ్ళింది? ఒసే దేశియా, నీకు తెలీదా దేశీయ ఎప్పుడు వెళ్ళిపోయింది? తెలీదే. ఆ? అవునయ్యా, నాకు తెలుసును. అయ్యా నీకోసం అన్నం ఉండాలి. ఇప్పుడే వండుతాను అన్న. అయ్యా ఇప్పుడే వండుతాను. వేణే, ఏమైంది దీనికి? ఇవాళ మతిగాని భ్రమించిందా? ఆ పరమేశ్వరుడే దీన్ని రక్షించాలి. పతి పరమేశ్వరాయ నమో నమః. తమరేదో ఆలోచనలో ఉన్నారే స్వామి. పరమేశ, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి ఏమిటో అది. చెప్పండి ఏమిటో అది. దేవి, మాతో ఏదో మాట్లాడావా? తమరు మినహా ఇక్కడ ఇంకెవరున్నారు ఏదైనా మాట్లాడడానికి? చెప్పు, ఏమిటంటున్నావు? మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఏమైంది అని. ఎప్పటినుంచో మీరు శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచనలో లీనమైపోయారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మేము ఆ ఇద్దరి విషయమై ఆలోచిస్తున్నాము దేవి. ఎవరా ఇద్దరు? నీకా ఇద్దరు ఎవరో తెలియదు గదు. చెప్పితే నాకు తెలుస్తుంది. తమరు నాకు ఆ ఇద్దరు విషయం గురించి చెప్పలేదేమిటి స్వామి? మేము చెప్పేదేమిటి? సమయం వచ్చినప్పుడు నీవే స్వయంగా తెలుసుకుంటావు. కన్నప్ప, ఓ కన్నప్ప, వేటకెళ్లే సమయం అయింది. శీఘ్రంగా రా, కాలం వృధా చేయకు. వద్దు అయ్యా వద్దు. ఇప్పుడిక నేను వేటకి వెళ్ళను. నేను ఆ మూగ పశువుల ప్రాణాలు తీయలేను. ఏమి హాని చేశాయి ఆ నిర్దోష పశువులు మనకు? మనం వాటిని ఎందుకు హత్య చెయ్యాలి? ఏమిట్రా ఇప్పుడు నీవేదో సాధువు మహాత్ముడు అవుతావా? ఋషి ముని అవుతావురా? నీ మతి ఏమైనా మందగించిందా కన్నప్ప? ఓరి మతి భ్రష్టుడా,
మనం వనవాసలం రా, వనవాసలం. వేటాడటం మన ధర్మం కదరా. అది లేకుంటే మన జీవితాలు సాగవు. మరి నాకు అర్థం కాలేదు, నీవెప్పటి నుంచి అలా దయాసాగరుడవు ధర్మాత్ముడు అయిపోయావురా? అయ్యా, వేటాడటం రాజులు రాజకుమారుల పని, మనది కాదు. అరే పిచ్చివాడా, చిన్నప్పటి నుంచి నువ్వు వేటాడుకుంటూనే పెద్దవాడవయ్యావు. ఇక ఇప్పుడు నీకు పశువుల మీద దయవేస్తూ ఉందా? ఆ, అవునయ్యా, చిన్న వయసులో నేను వేటాడేవాణ్ణి. కానీ ఆ వయసులో అంత బుద్ధి ఎక్కడుంటుంది? మంచి చెడు ఉచితానుచితాలను అర్థం చేసుకోవడానికి. అలాగలాగా ఇప్పుడే పెద్దవాడవయ్యావా? మంచి చెడ్డలను అర్థం చేసుకునేటంత అవును. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని సాక్షాత్ దర్శనమైందో అప్పటి నుంచి నాకు నా తప్పు అర్థమైంది. అందుకనే నిశ్చయించుకున్నాను, ఇక మీదట నేను ఎప్పుడు కూడా వేటాడకూడదని. నేను నిర్దోష ప్రాణులను ఇక హత్య చెయ్యలేను. అరే వేటాడకపోతే నువ్వు ఆకులు అలములతో పట్ట నింపుకుంటావా? అరే పశువులను తినకపోతే ఏమిటి, పశువులు తినే ఆకులు అలములు తింటావా? అయితే ఏమిటి, జగత్తులో అనేక మంది మహానుభావులు ఆకులు అలములు తినే పొట్ట నింపుకుంటున్నారు. అయితే మరి నేనెందుకు తినకూడదు ఆకులు అలములు? సొంత తండ్రి మాటనే తిరస్కరించే కుపుత్రుడా, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపో. ఈ వేళ నుండి నీకు నాకు ఎట్టి సంబంధము, ఎట్టి చుట్టరికము లేదు. వెళ్ళిపో. నేను అనుకుంటాను, ఏదో నరభక్షక వ్యాఘ్రానికి నీవిక ఆహారం అయిపోయావని. అయ్యా, నీవు జీవితమంతా ఎన్నో నిర్దోష ప్రాణులను హత్య చేసి ఘోర పాపం చేసావు. తెలియదు మరి దీని యొక్క దుష్పరిణామ ఫలాన్ని ఇంకా ఎన్ని జన్మల దాకా అనుభవించాల్సి వస్తుందో. ఇప్పటికీ మించిపోలేదు. ఈ మారణకాండ, హత్యలు, అనుచిత కార్యాలను విడిచిపెట్టి నీవు ఆ పరమ శివశంకరుని యొక్క శరణు కోరుకో. ఆయన నీ అన్ని పాపాలను మరిచిపోయి నిన్ను తప్పక క్షమిస్తారు, సద్బుద్ధినిస్తారు. నీకు సన్మార్గంలో నడిచేందుకు ప్రేరణ కలిగిస్తారు. వద్దు, ఆ భగవంతుని పేరెత్తకు మా ముందు. ఇక నుంచి నీవు అతడు పితాపుత్రుల మధ్య స్పర్ధలు, వాద వివాదాలు రేకెత్తిస్తున్నాడు. ఇక్కడి నుండి వెళ్ళిపో. చెప్పాను కదా, వెళ్ళమంటే ఇక్కడి నుండి. ప్రభు పరమేశ్వర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.